ఒంటిమిట్ట కోదండరామాలయ విశేషాలు. శ్రీరామనవమి వాడవాడల ఆలయాలలోనూ సీతారామ కళ్యాణం ఘనంగా జరుపుతారు. ఇది వరకైతే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఆలయాల దగ్గర పెద్ద పెద్ద పందిళ్లు వేసి రోజు పూజలే కాక పురాణ కాలక్షేపాలు, హరికథలు, బుర్రకథలు, నృత్యాలు ఇలా రోజు సాయంకాలం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. శ్రీరామనవమి రోజైతే కళ్యాణం తర్వాత పంచే వడపప్పు, పానకం కోసం పిల్లలు పోటీ పడేవాళ్ళు. నడవలేని పెద్దవారు కూడా ఓపిక తెచ్చుకుని అలా పందిరి దాకా వెళ్లి హరికథ విందామని కూర్చొని వచ్చేవాళ్ళు. తెలుగునాట రామాలయాలు అనేకం. ఇందులో పురాతన కాలం నుంచి పూజలందుకునేవి కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి రాష్ట్ర విభజన దాకా అంతగా ఎవరి దృష్టికి రాని ఒంటిమిట్ట కోదండరామాలయం. విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో సీతారామ కళ్యాణం జరపబోతున్న నేపథ్యంలో ఈ ఆలయం ఫోకస్లోకి వచ్చినా ఈ ఆలయం కడప జిల్లాలో ఉన్నది. మరి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందామా? అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడివిడిగా ఉన్న ఏకరాతితో చెక్కబడినవి. ఇంకొక విశేషం, ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు. ఆయన్ని కలుసుకోవడానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారని, అందుకని ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడలేదని అభిజ్ఞుల అభిప్రాయం. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ ఉండగా సీతమ్మకి దాహం వేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఆ తీర్థం రామతీర్థంగా ఇప్పటికీ ఇక్కడ ఉన్నది. ఒక మిట్ట మీద నిర్మింపబడ్డ రామాలయం అవ్వటం వల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏకశిలానగరం అని పేరు వచ్చింది. ఇంకొక కథనం ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు రామభక్తులు, వీరు చోరులని కూడా అంటారు, ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలను అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. మహాభాగవతకర్త పోతన తను ఏక శైలాపురి వాసినని చెప్పుకున్నాడు. భాగవతంలో తను ఈ ప్రాంతానికి చెందిన వాడనే మాటలు కొన్ని ఉండటం వల్ల కూడా పోతన కొంతకాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. అయితే పోతన జన్మస్థలం గురించి ఎన్నో వివాదాలున్నాయి. ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికి. ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు. తెలుగులో తొలి యాత్రా రచన కాశీ యాత్ర చరిత్రలో ఈ గ్రామ ప్రస్తావన ఉన్నది. ఆ గంధకర్త ఏనుగుల వీరస్వామి కాశీ యాత్రలో భాగంగా అత్తిరాల నుంచి బాక్రాపేట వెళ్లే మార్గంలో ఒంటిమిట్ట నుంచి వెళ్లారు. ఈ గ్రంథ రచన క్రీస్తు శకం 1830లో జరిగింది. ఆ సమయంలో గ్రామము 4 పక్కల కొండలు, మధ్యలో భారీ చెరువు ఉన్నది. చెరువు కట్ట మీద ఉన్న బాట మీద ఆయన ప్రయాణం చేశారు. అప్పట్లో అది గ్రామమని, గ్రామంలో చక్కటి గుళ్ళు, యాత్రికుల నిలయం ఉన్నాయని పేర్కొన్నారు. రామలక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరిక మీద యాగరక్షణకి, దుష్ట శిక్షణకి శ్రీరామ లక్ష్మణులు అంబులపది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని ఒక కథనం. అందుకు ప్రతీకగా ఆ మహర్షుల సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడి వారి విశ్వాసం. సందర్శకులకు ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాం బేగ్ బావి. 1640వ సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్ ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముని పిలిచారట. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని
అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్యచకితుడై స్వామి భక్తుడిగా మారి అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరు మీద ఆ బావిని ఇమాం బేగ్ బావి అంటారు. అప్పటి నుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ ఉంటారు. ఫ్రెంచ్ యాత్రికుడు వెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటి అని శ్లాఘించాడు. ఆలయ నిర్మాణం. పోతాపి చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలలో నిర్మించారు. 3 గోపురాలతో విశాలమైన ఆవరణంలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంభాలున్న రంగమంటపం ఉన్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్పకళ చోళ, విజయనగర శిల్పశైలిని పోలి ఉంటుంది. ఈ స్తంభాలపై రామాయణ, భారత కథలను చూడవచ్చు. గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రథశాల, రథము ఉన్నాయి. పోతన, అయ్యాల రాజు, రామభద్రుడు, ఉప్పు గుండూరు వెంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితా అర్చన చేసి చరించారు. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి మీద కొన్ని కీర్తనలు రచించారు. ప్రౌఢదేవరాయల స్థానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపై శ్రీ రఘువీర శతకాన్ని రచించారు. ఇతని మనవడి దిగ్గజాల్లో ఒకరైన అయ్యాల రాజు రామభద్రుడు వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన శ్రీ వావిలాల కొలను సుబ్బారావు రెవెన్యూ ఉద్యోగి. ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుద్ధరణకి అంకితం చేశారు. ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందారం అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు. మార్గం. కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో కడపకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కడప నుంచి బస్సు సౌకర్యం ఉన్నది. ఉత్సవాలు. చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అందులో చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం, నవమి నాడు పోతన జయంతి జరుగుతాయి. సేకరణ.